భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అల్వాల్ సర్కిల్ బీజేపీ శ్రేణులు అల్వాల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్వాల్ ఈ సేవా కూడలి నుంచి ఓల్డ్ అల్వాల్ ఇందిరాగాంధీ కూడలి వరకు జాతీయ జెండా చేతబూటి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మన జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఇంటికి చేర్చే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు మాణిక్యరెడ్డి, శ్రీనివాస్ వర్మ, పరాంకుశం మాధవ్, మల్లికార్జున్ గౌడ్, కార్తిక్ గౌడ్, అజయ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, తుఫ్రాన్ లక్ష్మణ్, మురళి, రామ్మోహన్ గౌడ్, దండుగుల వెంకటేష్, అజిత్ సాయి, పద్మిని, మోయి, సుజాత, కరుణ, శ్రీదేవి, ఉషా మరియు పెద్ద సంఖ్యలో అల్వాల్ సర్కిల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మాధవన్న అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఈ డివిజన్ థ్యాంక్స్ టు అజయ్, కార్తిక్, శ్రీధర్ డివిజన్ ప్రెసిడెంట్స్ చాలా కోఆర్డినేట్ చేసి ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఈ విషయం మహేష్ అని ఆల్రెడీ చెప్పారు. ఇదే విషయం తిరంగా ర్యాలీ రేపు ట్యాంక్ బండ్ దగ్గర జరగబోతుంది. మన స్టేట్ ఆర్గనైజర్, మన స్టేట్ ప్రెసిడెంట్ మన రామచంద్రరావు గారు ఈ పిలుపు మేరకు మనం అందరం అక్కడికి వెళ్ళి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరు కార్యకర్తలు, స్పెషల్ మహిళా కార్యకర్తలు అండ్ సీనియర్ లీడర్లు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. థ్యాంక్ యూ. పేరు పేరున ధన్యవాదాలు. మహిళా సోదరులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా సోదరులకు కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 3 రంగుల జెండా, ఉగ్గన్నల జెండా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జెండా పండుగ 15 ఆగస్టు రోజు, ఈ రోజున అల్వాల్ సర్కిల్ పరిధిలో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఇంటి పైన జెండా ఉండాలి, ఎగిరేసుకోవాలి. మన పండుగ ఇది. భారతదేశంలో పౌరులకు నేడు ప్రపంచ మానవాళిలో నేడు మన యాంత్రిక జీవన విధానంలో మరమనిషిలా మారుతున్నటువంటి నేటి సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత ప్రబంధ హస్తాలలో చిక్కుకొని మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన తిరంగా ర్యాలీ అనేది అల్వాల్ సర్కిల్లో 3 డివిజన్స్లో భారీ ఎత్తున జరిపించినందుకు ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లు కార్తిక్ కానీ, అజయ్ కానీ, శ్రీధర్ కానీ చాలా బాగా కృషి చేసి ప్రతి ఒక్కరిని కాల్ చేసి ఇది పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీతోని, ప్రతి ఒక్క కాలనీ మెంబర్స్తోని హర్ ఘర్ తిరంగా అనేది మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ గారు భారీ ఎత్తున ఇవాళనే 4 ప్రోగ్రామ్ చేయించారు. ఈ 4వ ప్రోగ్రామ్ మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఒక కుత్బుల్లాపూర్ పోయారు, కంటోన్మెంట్ పోయారు. ఇప్పుడు అల్వాల్కి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఈ కంటోన్మెంట్లోనే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళారు. ఇప్పుడే దీనికి మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలకి అన్ని తరలి వచ్చినందుకు మేమందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాము. స్పెషల్గా మా సీనియర్ లీడర్ ఇక్కడికి వచ్చిన
స్టేట్ లీడర్స్ కానీ సీనియర్ లీడర్స్ కూడా బాగా ఎత్తున వాళ్ళ యొక్క సహాయంతో ఈ జెండా ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. స్పెషల్గా మీడియా పర్సన్స్ కూడా వీళ్ళందరూ, ఎందుకంటే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎవరు